తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. లడ్డూ నాణ్యత లోపించిందని భక్తులు ఫిర్యాదు చేశారని సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఏదైనా అనుమానం ఉంటే లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందని నిర్ధారించారా అని అడిగింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు మూడో రోజు ముగిసింది. ఇక తిరుమలలో సిట్ బృందం తనిఖీలు జరిపింది. ఫ్లోర్ మిల్ నెయ్యిని పరీక్షించే ల్యాబ్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ఏఆర్ డైరీ సరఫరా చేసిన కల్తీ నెయ్యిని ఏ విధంగా పరీక్షించారని సిబ్బందిని సిట్ అధికారులు ప్రశ్నించారు. నెయ్యిని పరీక్షించే విధానంతో పాటు లడ్డూ ప్రసాదంలో వాడే 3 సరుకుల నాణ్యతను సిట్ బృందం పరిశీలించింది. ఉదయం నుంచి తిరుమలలోని ల్యాబ్, ఫ్లోర్ మిల్లులో లడ్డూ పోటు ప్రాంతాలను సిట్ బృందం పరిశీలించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం 4 గంటలకి తిరుపతికి చేరుకోనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోనే బస చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3వ తేదీ ఉదయం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా స్పందించారు. స్వలాభం కోసం చంద్రబాబు కల్తీ నెయ్యి ప్రకటన చేశారన్నారు. సిట్టింగ్ జడ్జితో కల్తీ నెయ్యిపై విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. లడ్డూ లాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ రోజుకో ట్వీట్ గా వదులుతున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కోరారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదన్నారు. సిట్ దర్యాప్తు కేవలం రబ్బర్ స్టాంప్ లాంటిదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. సీబీఐ విచారణతోనే అసలు నిజాలు బయటపడతాయనే ఆందోళనలో ఉన్న భక్తులు నిజాలు తెలుస్తాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు? ఎన్డీడీబీ రిపోర్టును ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. ఇక నిందితులకు కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భవనాల కూల్చివేతపై హైడ్రాకి వ్యతిరేకంగా బాధితులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు విచారణలో ఉన్న కేసులోని భవనాలని ఎలా కూలుస్తారని హైకోర్టు మండిపడింది. వర్చువల్ గా కోర్టుకి హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు. మరోవైపు అమీన్పూర్ తహసీల్దార్ల వివరణ కూడా ఇచ్చారు. ఇద్దరు అధికారుల వివరణపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ట్వీట్ చేశారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని తెలిపారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని రంగనాథ్ తెలిపారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అని, దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని తెలిపారు. హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అక్రమ నిర్మాణాలను కూల్చేసి వస్తే మొదటి హైడ్రా కమిషనర్ ఆఫీసును కూల్చాలి అన్నారు. హైడ్రా కమిషనర్ కూర్చుంటున్న బుద్ధ భవన్ నాలా మీదనే ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసును కూడా కూల్చేయాలన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ బిల్డింగ్ నాలా మీదనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతరులకు సుద్దు చెప్పే ముందు మీ దగ్గర తప్పులు సరిచేసుకోవాలన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సందు చూసి సెక్రటేరియట్ ను కూడా ఎఫ్టీఎల్ అని కూలగొడతారేమోనని ఎద్దేవా చేశారు. ఇక వరదల నివారణకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మూసీ ప్రక్షాళన అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వాయునాడు పరిస్థితి హైదరాబాద్కు రావొద్దు అనేది ప్రభుత్వ ఉద్దేశమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో
కంపు కొడుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్ల అవినీతి చేసిందని, మూసీ పేరుతో కాంగ్రెస్ 1,50,000 కోట్ల దోపిడీ చేసిందన్నారు. జీతాలకే పైసలు లేవు, మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ అన్నారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహించుకుంటున్నారని, ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే అని, ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలన అని బండి సంజయ్ దుయ్యబట్టారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని, హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరతీస్తోందని విమర్శించారు. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్స్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ నిరసన తెలిపారు. తెలంగాణ భవన్ లో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని చితకబాదారు. బీఆర్ఎస్ పైన మంత్రి కొండా సురేఖ విరుచుకుపడ్డారు. తనపై ట్రోలింగ్ చేయడాన్ని తప్పుపట్టారు. పూలదండ వేస్తే ట్రోలింగ్ చేస్తారా, ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి పోస్టులను మీ ఇంట్లో వాళ్ళు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. తన శాపం తప్పకుండా బీఆర్ఎస్ కు తగులుతుందన్నారు. ఖబర్దార్, ఇలాంటి పనులు మానుకోవాలి అంటూ బీఆర్ఎస్ ను హెచ్చరించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే బట్టలిప్పించి ఉరికిస్తామన్నారు. సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశామని, ఇకపై సహించబోయేదే లేదని ఫైర్ అయ్యారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలను దసరా పండుగలోపు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను సీఎం విడుదల చేశారు. 11,062 మంది అభ్యర్థులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందిస్తామన్నారు. రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇవాళ రాత్రి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఖర్గేను పరామర్శించడానికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ ని అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ సేకరించే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిని పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు, డివిజన్లు ఎంపిక పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. హనంకొండ పట్టణంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగాయి. నయీం నగర్ బ్రిడ్జ్ ఎవరు నిర్మించారన్న అంశంపై కొద్ది రోజులుగా సవాళ్లు ప్రతి సవాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తన అనుచరులతో నయీం నగర్ బ్రిడ్జ్ వద్దకి వచ్చి హంగామా చేశారు. ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన కార్యకర్తలతో కలిసి వచ్చి బ్రిడ్జి వద్ద బల ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష స్వీకరించారు. 11 రోజుల పాటు రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండనున్నారు. బండి సంజయ్ పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితం కానున్నారు. 2011 ఒక్కడితో బండి సంజయ్ భవానీ దీక్ష మొదలు కాగా నేడు సంజయ్తో పాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరించారు. 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంజయ్ దీక్ష స్వీకరిస్తున్నారు. భారతీయ సినిమాకు విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ మేరకు ఆయన అక్టోబర్ 8న పురస్కారాన్ని అందుకోబోతున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 8న అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. మిథున్ చక్రవర్తి 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ఆర్ట్ హౌస్ డ్రామా మృగయ మూవీతో మిథున్ చక్రవర్తి తన నటన రంగ ప్రవేశం చేశారు. అదే చిత్రంతో అద్భుత నటనతో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. రాజ్యసభ ఎంపీ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందని లేఖలో తెలిపారు. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన మార్కు ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కొనియాడారు. 80వ దశకంలోని దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉందన్నారు. అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న నటులు మిథున్ చక్రవర్తి అన్నారు. మిథున్ చక్రవర్తికి సంపూర్ణ సంతోషం, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నానని పవన్ తెలిపారు.
హైదరాబాద్ నానక్రామ్గూడలో యుఎస్ కన్సోలేట్ కార్యాలయ ప్రతినిధులతో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. అమెరికా దౌత్య కార్యాలయ అధికారులైన పొలిటికల్ ఎకనామిక్ చీఫ్ ఫ్రాంక్ టల్లోటో, రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కలే నందులను హోంమంత్రి కలిశారు. అమెరికా వెళ్లాలి అనుకునే వారి వీసా ఇంటర్వ్యూలు, పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. ఏపీలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి అనిత కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీకి ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని నారా భువనేశ్వరి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని భువనేశ్వరి తెలిపారు. మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ కలిశారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్తపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే సత్యానందరావు. మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరులపై సిటీ కేబుల్ వ్యాపారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాదెండ్ల జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు, ఆరెకూటి నర్సారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. మాజీ మంత్రి అండతో పోలీస్ స్టేషన్లో బెదిరించి వ్యాపారాలను ఆక్రమించాలనుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని బాధితులు వాపోయారు. రెండు 2008 డిఎస్సీ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లు వేచి చూసిన అభ్యర్థులకు ఊరట కలగనుంది. తమకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళా సిబ్బందికి ఫోన్లలో అసభ్యకరంగా మెసేజ్లు పంపి వేధిస్తున్నాడని మహిళలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ నది ప్రక్షాళనపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం మల్లన్న సాగర్ పేరిట 1,00,000 కోట్లు దోచుకుంది బీఆర్ఎస్ నాయకులు కాదా అని సీతక్క ప్రశ్నించారు. మూసీ నది ప్రాంతంలో ఆక్రమణదారులకు అనుమతులు ఇచ్చిన వారి వివరాలను హైడ్రా సేకరించాలని సీతక్క సూచించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేవలం 10 నెలల్లోనే రేవంత్ సర్కార్ అపఖ్యాతి మూటకట్టుకుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అవినీతిని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో రైతుల సమస్యలు తీర్చడం కేవలం బీజేపీకే సాధ్యమని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అధికారులు ఆహ్వానించారు. వేద పండితులు వేదాశీర్వచనం తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ నెల 3 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలియజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాజేంద్రనగర్లోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గనులు, ఎక్సైజ్ శాఖలను గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నూతన మద్యం పాలసీ అమలుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. దసరాలోపు మద్యం దుకాణాల టెండర్లు పూర్తి చేస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని, లైసెన్స్ 4 స్లాబులుగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మత్స్య సంపద పెంపే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఒక ప్రత్యేక పరికరాన్ని మెకనైజ్ బోట్లకు అమర్చుతున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరికరాలను పూర్తి ఉచితంగా ఇస్తున్నాయని, ఇవి మత్స్యకారులు ప్రమాదానికి గురికాకుండా సహాయపడతాయన్నారు. ఈ పరికరం శాటిలైట్ కమ్యూనికేషన్, ఇక జీపీఎస్, రాడర్ సిస్టమ్ టెక్నాలజీ కలిపి ఉండటం వల్ల బోట్ ప్రమాదానికి గురైనప్పుడు ఉపయోగపడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను ఆయన కలిశారు. తాడిపత్రిలోని తనకు ఇల్లు ఉన్నప్పటికీ పోలీసులు తనను తాడిపత్రి పంపడం లేదన్నారు. ఎస్పీని 3 సార్లు కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలన్నా పెద్దారెడ్డి యాక్షన్ కు రియాక్షన్ తప్పక ఉంటుందని హెచ్చరించారు. దసరా వరకు వేచి చూస్తానని, తర్వాత తాడిపత్రికి వెళ్లానని ఎస్పీకి చెప్పినట్లు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ ప్రారంభించారు. చిన్నపిల్లలు తల్లి దగ్గర కంటే అంగన్వాడీ కేంద్రాల్లోనే ఎక్కువగా ఉంటారని, వారికి జ్ఞాపక శక్తి మెరుగుపడేలా చేయాలని సిబ్బందికి చెప్పారు. గర్భిణీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఎమ్మెల్యే జగదీశ్వరి సూచించారు. విజయనగరం కోటను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దనున్నట్లుగా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. అక్టోబర్ నెలలో జరగనున్న విజయనగరం ఉత్సవాల్లోపే సుందరీకరణ పనులు పూర్తి చేసి సందర్శకుల కోసం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అతిథి గజపతిరాజుతో పాటు కోట వెలుపల ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. కోట గోడపై అన్ని వైపులా లైటింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కోటకు దక్షిణం వైపున ప్రతిరోజు లైట్ అండ్ షో నిర్వహించాలన్నారు. విజయనగరం చరిత్ర వైభవాన్ని సాయంత్రం వేళల్లో లేజర్ షో ద్వారా ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దక్షిణం వైపు కోట సుందరీకరణలో భాగంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కురుపాంలోని జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంప సోమేశ్వర స్వామి ఆలయంలో కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దీపారాధన చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంతా ఐక్యంగా కదులుదామని జనసేన నేతలు పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రకాశం జిల్లా కూటమి పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఒంగోలులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని జంతు మలినాలతో తయారు చేయడం క్షమించరాని నేరమని కూటమి నేతలు చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. 2 ఏళ్లుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లకు విదేశాల నుంచి దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. క్యాంటీన్ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరాంపై ఓయూ పోలీసులకు భార్య కళ్యాణి ఫిర్యాదు చేసింది. జానకిరాం ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్నారని ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కళ్యాణిని హత్య చేస్తానంటూ జానకిరాం కారులో తీసుకుని వెళ్తుండగా అప్సిగూడ వద్ద ఓయూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైడ్రా అనేది ఓఆర్ఆర్ పరిధిలోని మాత్రమే అని, సూర్యాపేటకు వర్తించదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సూర్యాపేటలో ఒక ఇల్లు కూడా కూల్చకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని ఆయన భరోసానిచ్చారు.